కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు గురు సంచారం కర్కాటకంలో ఉండటం వలన ఫలితాలను చూసినట్లయితే ఈ కుంభరాశి జాతకులకు 2వ ఇంట శని సంచారం అనగా ఏలినాటి శని నడుస్తుంది. ఇంకా జన్మరాశి నందు రాహు సంచారం, కుంభరాశి యొక్క 7వ స్థానమైన సింహరాశి యందు కేతు సంచారం. ఇది అంతా కూడా ప్రతికూలంగానే ఉన్నా కానీ ఇప్పటి వరకు పంచమ గురువు సంచారం మిథునం వలన ఉన్నంత అనుకూలం ఇప్పుడు ఉండకపోగా చాలా సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే గురుగ్రహం కుంభరాశి వారికి శత్రు, రుణ, రోగస్థానమైన 6వ ఇంట సంచారం చేయటం వల్ల గురుబలం తగ్గిపోతుంది. కావున చాలా జాగ్రత్తగా మసులుకోవలసిన సమయం. ఆర్థిక సమస్యలు ఆర్థిక మూలాలపై ప్రభావం చూపుతుంది. సేవింగ్స్ వంటి పనులకు ఆటంకం కలుగుతుంది. ఆరోగ్య రూపేణ వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వాయు రోగాలు, నరాలకు సంబంధించిన రోగాలు ఇబ్బంది పెడతాయి. ఒకవేళ ఈ సమస్యలను ఎదుర్కొన్న కుంభరాశి జాతకులు మాత్రం మరింత జాగ్రత్త పడవలసిన సమయం. మొత్తం మీద ఎలా ఉంటుంది అంటే నోటిదాకా వచ్చింది వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. కారణం గురుబలం తగ్గటం, ఏలినాటి శని ప్రభావం, జన్మంతా రాహు, సప్తమ కేతు దోషాలు ఉన్నా కానీ ఇప్పటి వరకు వీరికి వ్యవహారమంతా పంచమ స్థానంలోని బృహస్పతి తన భుజస్కంధాలపై మోసాడు. కానీ ఇప్పుడు జూన్ 1వ తారీఖున అర్ధరాత్రి నుంచి గురు భగవానుడు కర్కాటక రాశి సంచారం వల్ల గురుబలం తగ్గుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంది. శని, రాహు, కేతువులు స్థానంలో మారులేదు, కానీ గురువు మాత్రం పక్కకు వెళ్తున్నారు. అందువలన ఇప్పటి వరకు ఎంతో కంట్రోల్గా ఉన్న ఈ 3 గ్రహాల ప్రభావం ఇప్పుడు కుంభరాశి వారిపై పెరుగుతుంది. జన్మంలో రాహు వలన మీ అంతట మీరే స్వయంకృతాపరాధ ఫలితం అనుభవిస్తారు. అదేవిధంగా 7వ ఇంట్లో కేతు ప్రభావం వలన వైవాహిక జీవిత సమస్యలు అటువంటివి ఉంటాయి. పెళ్లి కాని వారికి వివాహ విషయంలో అనిశ్చితగా అనగా మాట సంప్రదింపులు అయిన వివాహాలు వాయిదాలు ఆగిపోవడం వంటివి జరిగే అవకాశాలు. ఎలాగంటే ఉదాహరణకు ఇరు కుటుంబాలు లగ్నం విషయమైన తరువాత బంధువుల్లో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణించడం సంభవిస్తే ఆ వివాహం వాయిదా పడుతుంది, రద్దు అవ్వచ్చు. దీనివలన ధన నష్టం, వృధాశ్రమ ఇటువంటివి ఏర్పడుతుంది.